అందమైన మీ పెదవుల కోసం సంరక్షణ మార్గాలు. అందమైన స్త్రీలలో మరింత అందమైనవి వారి పెదవులు. రకరకాల కారణముల వల్ల స్త్రీలు వారి పెదవుల విషయంలో ఎంతో ఇబ్బందికి గురవుతున్నారు. అయితే కారణం ఏదేమైనా వారి అందమైన పెదవుల రంగు మారి నల్లగా అవడం వారికి ఇబ్బందిని కలిగిస్తుంది. ఈ ఇబ్బందిని తొలగించి వారి పెదవుల సంరక్షణకై కొన్ని చిట్కాలు చూసేద్దామా? బాదం ఆయిల్. మీరు మార్కెట్లోకి వెళితే మీ పెదవుల్ని కాపాడుకోవడానికి ఎన్నో రకాల లిప్ కేర్, లిప్ బామ్స్ దొరుకుతాయి. అయితే పూర్తిగా వాటి మీద ఆధారపడితే ప్రయోజనం ఉండకపోగా కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఎక్కువ. అందుకే మీ ఇంట్లోనే ఎంతో సహజమైన, సులభంగా తయారు చేసుకునే చిట్కా ఇదిగో. బాదం ఆయిల్ని మీ పెదవులకి పట్టించాలి. ఇలా రోజు చేస్తూ ఉంటే మీ పెదాలు నల్ల రంగుని వదిలేసి అందంగా మారిపోతాయి. కీరా దోసకాయ. మీ చర్మ సౌందర్యాన్ని, పెదవుల అందాన్ని కాపాడ్డంలో కీరా దోసకాయ ఎంతో ప్రత్యేకమైనది. అయితే దీనివల్ల మీ పెదవులే కాకుండా మీ శరీరంలోని పాదాలు, చేతుల కింద నల్లని మచ్చలు, ఇలా నల్లబడిన ప్రదేశాలన్నీ బాగుచేసుకోవచ్చు. మీ పెదవుల సంరక్షణకై దీని రసాన్ని తీసి రాయండి. ఇలా రోజు చేస్తే ఇది మీ పెదవులపై మంచి ప్రభావాన్ని చూపిస్తుంది. పచ్చిపాలు. మీ పెదవుల్ని కాపాడుకోవడానికి, చర్మాన్ని అందంగా ఉంచుకోవడానికి ఈ పద్ధతి బాగా ఉపయోగపడుతుంది. మీరు చేయవలసిందల్లా కొంచెం పచ్చిపాలు తీసుకొని కాటన్తో కానీ లేదా ఏదైనా పొడి గుడ్డతో గాని మీ పెదవుల్ని తుడవండి. పచ్చిపాల ప్రభావంతో మీ పెదవుల చర్మంలోని చనిపోయిన కణాలు తొలగిపోయి అందమైన, కాంతివంతమైన పెదాలు మీకు లభిస్తాయి. ఫ్రూట్ జ్యూస్. ఫ్రూట్ జ్యూస్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల అందులో కెమికల్ పి వల్ల మీ చర్మంలోని కణాలు శుభ్రపడతాయి. అంతేకాకుండా మీ వృధా చర్మ కణాల్ని తొలగిస్తాయి. తేనె, పెరుగు, నిమ్మరసం ఈ 3 మిశ్రమాల్ని కలిపి మీ పెదవులకి పట్టించి 1 గంట తర్వాత మెల్లగా కడగండి. ఇలా చేస్తూ ఉంటే మీ పెదవులు అందంగా మారిపోతాయి. వెన్న. మీ పెదవుల అందం కోసం ఎంతో డబ్బులు ఖర్చు చేసి తిరిగి ఇబ్బందులు పడే కన్నా మీ ఇంట్లోనే మీ ఫ్రిడ్జ్లో ఉన్న వెన్నను కొంచెం తీసి రోజూ మీ పెదాలకు పట్టించి ఇలా 2-3 వారాలు చేస్తే అందమైన పెదవులు మీ సొంతమవుతాయి.